హాయ్! హలో! వెల్కమ్ టు రాణీస్ వంటిల్లు. ఇవి ఏంటో చూసారా అండి? గంజి పాపడాలు. గంజితో చేస్తాము. మనము ఇంట్లో ఎక్కువ మంది ఉంటే చాలా గంజి వస్తది. లేకున్నా కూడా 2 రోజులు, 3 రోజులు పెట్టుకోవాలి కొంచెం మంది ఉన్నా కూడా. ఈ ముందు రోజు గంజి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టొద్దు. మళ్ళీ తెల్లారి రోజు గంజి కూడా తీసి కలిపి 2 కలిపి స్టవ్ ముట్టించి ఇట్లా మరగబెడుతున్నా. బాగా మరగనియాలి. ఒక 2, 3 నిమిషాలు మంచిగా పొంగులు రావాలి. 2, 3 పొంగుల దాకా రావాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం కొంచెం గోధుమ పిండి తీసుకోవాలండి. ఎక్కువ వేయవద్దు. 2 టీ స్పూన్లు అంతే, చాలా తక్కువ. ఎందుకంటే 2 గ్లాసులే కదా, గ్లాస్‌కి ఒక్క స్పూన్ చొప్పున తీసుకున్నా. చాలా తక్కువ వేయాలి గోధుమ పిండి, లేకపోతే గోధుమ పిండి పాపడాలాగా అయిపోతాయి. కొంచెం నీళ్ళేసి పేస్ట్ లాగా కలుపుకోండి దీన్ని. పేస్ట్ లాగా అయింది చూడండి. దీన్ని మరుగుతున్న నీళ్ళల్లో, గంజి నీళ్ళల్లో వేయాలి. వేసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే ముద్దలు కడుతుంది. నేను కొంచెం లేట్ చేసిన, కొంచెం ముద్దలు కూడా కట్టింది. వెంటనే కలుపుతుండాలి, పోస్తూనే కలుపుతుండాలి. ఇలా ముద్ద లేకుండా కలపాలి. కలిపి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మరగనేలా, చెల్లమల్ల మంచిగా మరగాలి. 2, 3 పొంగులు రావాలి గంజి. చూడండి ఎట్లా పొంగులు వస్తున్నాయో, ఇట్లా 2, 3 పొంగులు రావాలి. స్టవ్ చిన్న వేసి 1 నిమిషం మంచిగా మరగనియండి. ఇంకా బాగా మరిగిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఒక పావు స్పూన్ సరిపోతుంది. పావు స్పూన్ సాల్ట్ తీసుకొని, 2 గ్లాసులు కదా, అప్పటికే ఎక్కువైంది. చూడండి కొంచెమే వేయాలి. కొంచెం సాల్ట్ వేసి 2 గ్లాసెస్ కాబట్టి చాలా తక్కువ వేయాలి. కలిపి స్టవ్ ఆర్పేసేసేయాలి. అంతే అండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయండి స్టవ్ ఆపేసినాక. ముందు వేస్తే జీలకర్ర కలర్ అంతా పడుతుంది దానికి, ఎర్రగా వస్తాయి. స్టవ్ ఆపేసినాక జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి మంచిగా కలపండి. చూడండి ఇది మళ్ళీ చల్లారనివ్వాలి. చల్లారింది చూడండి. ఇప్పుడు ఒక క్లాత్ మీద, ఒక పేపర్ మీద, 2 చూపిస్తా. ఇది క్లాత్ వేసిన, ఫ్యాన్ గాలి కింద డైనింగ్ టేబుల్ మీదనే పెట్టినండి, ఇంట్లోనే పెట్టిన. ఇవి ఒక పేపర్ వేసిన. ఇది వర్షాకాలం ఎండకు కూడా ఆరుతాయి. ఇవి మంచి ఎండ వచ్చిన రోజు, వర్షాకాలం మంచిగా ఎండ వచ్చిన రోజు మధ్యాహ్నం పూట పెట్టుకోవాలి, ఆరుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆరనియాలి, లేకపోతే వాసన వస్తాయి. కొంచెమే తీసుకోవాలండి. కొంచెమే తీసుకొని ఇట్లా రుద్దాలి. దోశలాగా ప్రెస్ చేసేయాలి. దోశని ఎట్లా రుద్దుతామో అట్లా రుద్దాలి. చాలా కొంచెం, ఒక్కొక్క స్పూనే పడుతుంది. పెద్దగా పెడితే గోల్చేటప్పుడు ఇరుకుతాయి, విరిగిపోతాయి. డబ్బాలు వేసుకోవడం కూడా కష్టమవుతుంది. వీటిని చిన్నగానే పెట్టుకోవాలి. డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడానికి కూడా కష్టమవుతాయి. పెద్దగా ఉంటే ఇరిగిపోతాయి. ఊరికనే ఇరుగుతాయి. ఉల్లిగడ్డ పొర అంతా ఉంటాయి. చూడండి ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన క్లాత్ మీద అయిందండి. ఇప్పుడు పేపర్ మీద వేద్దాము. ఏదైనా పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మంచి శుభ్రంగా తుడుచుకొని దాని మీద వేసేయండి. చిన్న ఒక టీ స్పూన్ అంతనే వేసి రుద్దాలి, బాగా వస్తాయి. మరీ పల్చగా కాకుండా, మరీ మందం కాకుండా రుద్దుకోవాలి. చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఒక సాప వెడల్పుకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. అంత ఫాస్ట్గా చేయొచ్చు వీటిని. అంతే, కొంచెం కొంచెం వేసుకుంటా రుద్దేయటమే. కొంచెం ముద్దలు వచ్చినాయి కదా, ఇబ్బంది అవుతుంది. అట్లా ముద్దలు వస్తే ఇబ్బంది అయితే, ముద్దలు రాకుండా చూసుకోండి మీరు. చూడండి అయిపోయింది. ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఆరింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆరిపోతాయి. ఫ్యాన్ వేసి పెడితే కంటిన్యూ ఫ్యాన్ వేయాలి. పచ్చిగా ఉంటే మాత్రం వాసన వస్తాయి. చూడండి పేపర్ మీద ఎట్లా లేసి వస్తున్నాయో, ఆరినట్టు అవే ఊడొస్తాయి. పేపర్ లేపి ఒక దగ్గరికి వేసి అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇవి పేపర్ మీద పెట్టుకుని చాలా ఈజీగా వస్తాయి. క్లాత్ మీద కంటే క్లాత్ కొంచెం తీయటం ప్రాబ్లం అవుతుంది. చూడండి ఇట్లా అనగానే ఊడొస్తున్నాయి. చూడండి పేపర్ కదిపితే ఆరినవన్నీ ఊడొస్తాయి. కొంచెం ముద్దలకు పడ్డాయి, ఆరలే కదా, అవి మాత్రం పట్టుకొని ఉన్నాయి. చేతితో తీయకండి, తీస్తే విరిగిపోతాయి. అవే ఊడొస్తాయి. ఇంకా కొద్దిసేపు ఆరబెట్టేస్తే అవే వచ్చేస్తాయండి.
చూసారా ఎంత పల్చగా ఉల్లిపొరలాగా ఉంది చూడండి, ఎంత పల్చగా ఉన్నాయో, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇవి క్లాత్ మీద పెట్టినాయండి. క్లాత్ మీద కూడా మంచిగా ఆరిపోయినాయి చూడండి, మొత్తం ఆరిపోయినాయి. మంచి క్లాత్ ఉన్నట్టు క్లాత్ తీసుకొని పెట్టాలి. నాకు ఈ క్లాత్ కొంచెం ప్రాబ్లం అయింది, దీన్ని ఎట్లా తీయాలో చూపిస్తా. ఈ క్లాత్ అంతా వెనక వైపు తిప్పాలి, ఉల్టా చేయాలి. ఉల్టా వేసేసి కొంచెం ఇట్లా వాటర్ జీలకరించాలి. చేతిలోకి కొంచెం నీళ్ళు తీసుకొని క్లాత్ అంతా తడపాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్, వడియాలు పెట్టిన బ్యాక్ సైడ్ క్లాత్ తింపి ఇట్లంతా తడపాలి. తడిపి అంతా దగ్గరికి ముద్దలాగా చేయాలి. కొంచెం పచ్చిగా ఇవి నానాలన్నమాట. నానిన తర్వాత కొంచెం క్లాత్ని బట్టి లాగుతూ వస్తాయి. పేపర్ అయితే ఊరికే చూడండి, అంత దగ్గరికి వేసి పోస్తే ఈజీగా వచ్చినాయి. అందుకని పేపర్లో పెట్టుకోరు, క్లాత్ ప్రాసెస్ కొంచెం కష్టమే. పేపర్లను పెట్టుకొని చూడండి ఎంత బాగా వచ్చినాయో. వేయించకముందే తినాలన్నట్టుంది. ఇది కొద్దిసేపు ఒక గంట ఎండలో పెట్టిన, ఎందుకైనా మంచిది. ఎక్కడైనా కొంచెము తడి ఉంటే అది ఆరిపోతుంది, లేకపోతే బూజు వచ్చేస్తాయి కదా, అందుకని ఒక గంట ఎండలో పెట్టిన. ఇవి మొత్తం మంచిగా ఎండిపోయినాయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టి గోలిస్తున్నా చూడండి. ఒక్కొక్కటి వేసి ఈజీగా గోలియచ్చు, చాలా వేయచ్చు. నూనె ఎక్కువ వేడి ఉంటే తొందరగా మాడితే, తీసే లోపలే మాడతాయి. అందుకని నేను ఒక్కొక్కటి వేసిన. చాలా ఒక్కొక్కసారి కూడా వేయచ్చు. పెద్ద జల్లిగంట పెట్టి ఐదారు వేసి కూడా గోలియచ్చు. కొంచెం నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి, లేకపోతే తొందరగా ఇట్లా వేయగానే అట్లా మాడిపోతాయి. చాలా నాజూకు ఉంటాయి ఇవి చూడండి, ఇట్లా వేయగానే అలా మాడిపోతాయి చూడండి. వేస్తూనే ఉంటాం, తీసేస్తూనే ఉండాలి. అన్నం మంచు కూడా బాగుంటాయి. పిల్లలు ఊరికే తినడానికి బౌల్ వేసిస్తే, చిన్న పిల్లలు వాళ్ళకు కూడా తొందరగా తినడానికి ఈజీగా అవుతాయి. చూసారు కదా, ఎట్లా వేయగానే ఇట్లా తీసేస్తున్నా. చూడండి ఎంత పువ్వులాగా ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. గంజి హెల్తీయే కదా. చేసేసి ఎట్లా కుదిరిందో మీకు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.